ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ లో పథకం అనూహ్య రీతిలో చేజారడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెజ్లర్ వినేష్ ఫోగట్ ఊహించని విధంగా బరువు పెరగడం, తగ్గే క్రమంలో 100 గ్రాముల తేడాతో డిస్క్వాలిఫై కావడం క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వినేష్ ఫోగట్ అనూహ్యంగా బరువు పెరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వినేష్ ఫోగట్ తన మొదటి మ్యాచ్ ఆడడానికి ముందు 50 కిలోల కంటే తక్కువగానే ఉంది. తర్వాత రోజు పరీక్షలో ఆమె ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆమె పెరిగిన బరువు మాత్రం దాదాపు 2 కేజీలుగా ఉంది. గంటల వ్యవధిలో 2 కేజీల బరువు ఎలా పెరిగిందనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఉదయం బరువు పరీక్ష తర్వాత ఆమె మొత్తం 3 మ్యాచ్లు ఆడింది. అంటే ఆమె కొంత శక్తిని వెచ్చించింది. ఈ సమయంలో వినేష్ బరువు పెరిగే అవకాశం లేదు. ఒకవేళ బరువు పెరిగిందంటే మాత్రం మ్యాచ్ల మధ్య వచ్చిన గ్యాప్ లో తీసుకున్న ఆహారం కారణంగానే ఆమె బరువు పెరగాలి. వినేష్ కు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఆమె ఏం తీసుకుంటుందనేది తన కోచ్ పర్యవేక్షించాల్సి వస్తుంది. కోచ్ పట్టించుకోకపోవడంతోనే ఆమె బరువు పెరిగిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు నీళ్లు ఎక్కువగా తాగడం వలన అధికంగా బరువు పెరిగిందని వైద్య నివేదికలు తెలియజేస్తున్నాయి. ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడడంతో వినేష్ ఫోగట్ బరువు ఎందుకు పెరిగిందనేది తీవ్ర చర్చనీయాంశమవుతోంది.